కలుగును గాక. మొదటి ప్రశ్న, ఈరోజు బాధపడాల్సిన రోజా లేకపోతే మనము సంతోషపడాల్సిన రోజా? సంతోషం, అవునా? నిజంగానే. ఎందుకని సంతోషపడాల్సిన అవసరం దినం ఈరోజు? ఎందుకండి బాధపడాలి కదా? యాక్చువల్లీ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చేద్దాం అనుకున్నాను. విల్ సీ నెక్స్ట్ టైం యూ కెన్ డూ దట్. ఫ్యాన్లన్నీ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది ఇక్కడ సిచ్యువేషన్? ఫ్యాన్లన్నీ ఆఫ్ చేస్తే ఎలా ఉంటుంది? ఉండగలమా? ఉండలేం కదా. ఎందుకండి వేడి కదా, చాలా కష్టంగా ఉంటుంది. రైట్. అదే యేసుక్రీస్తు ఒకసారి ఆలోచన చేయండి. నేను ఇప్పుడు రావడానికి ముందు కూడా కొంచెం నీళ్ళు తాగాను. అక్కడ నీళ్ళు కూడా ఆయన అందించబడ్డాడు. ఆ సిలువపై ఆయన ఎంతో కష్టపడ్డాడు. అది కొండపైన ఇంకా వేడి ఎక్కువ. అటువంటి ఎండలో, అటువంటి సమయంలో యేసుక్రీస్తు మన కొరకు, నా కొరకు, నీ కొరకు ఆయన సిలువపై బాధపడ్డాడు. సిలువపై తన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణాలు ఇస్తూ 6వ మాట ఇలా చెప్తున్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం మనం ఒకసారి చూద్దాం. సమాప్తమైనది. ఏంటి సమాప్తమైనది? ఇట్ ఈస్ ఫినిష్డ్. వాట్? ఏం సమాప్తమైనది? ఏమండి? ఆయన ఇచ్చిన పని. ఎప్పుడు నేను ఇచ్చిన పనిని పూర్తి అయిందని చెప్పగలను? కష్టం. ఎప్పుడు చెప్పగలను ఆ విషయాన్ని? నేను ఎస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్, నేను దీన్ని ముగించాను అని నేను ఎప్పుడు చెప్పగలను? ఎప్పుడైతే ఏమండి ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో, ఆ కంప్లీట్ చేయడానికి దేర్ ఇస్ ఎ ప్రాసెస్, ఒక ప్రణాళిక, ఒక తలంపు, ఒక ఆలోచన అక్కడైతే ఉన్నది. ఏంటి? యేసు ప్రభు వారు పరలోకమును విడిచి లోకంలో వచ్చి లోకంలో ఉన్న మనుషుల వలె జీవించి తన ప్రాణము మన కొరకు పెట్టి, దేవుడైతే ఏ ఒక ప్రణాళిక అయితే చేశాడో, దేవుడు ఏ ఒక పని అయితే ఆయనకు అప్పగించాడో, ఆ పని అంతా ముగించిన తర్వాత ఏమంటే సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. as simple as that. బట్ ఆ ప్రాసెస్ అయితే ఏదైతే ఉన్నదో అది చాలా చాలా ప్రాముఖ్యం. ఎటువంటి ప్రణాళిక ఆయన నెరవేర్చాడు, ఎటువంటి కార్యాలు ఆయన చేశాడు యేసు ప్రభు వారు ఈ లోకంలో వచ్చిన తర్వాత. ఎందుకు రావాల్సి వచ్చింది యేసు ప్రభు ఈ లోకానికి? ప్రశ్న మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నాను. ఏంటి నేను ప్రశ్న అడుగుతున్నాను అనుకుంటున్నారా? అడగడం నాకు ఇష్టం కాబట్టి అడుగుతున్నాను. యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది? ఏమండి? పాపముల నుంచి మమ్మల్ని రక్షించడానికి, మరి తర్వాత విమోచించడానికి, తర్వాత మీరు చెప్పాలండి, మిగతా మనకి ఛాన్స్ ఇద్దాం. ఓకే, రైట్. మళ్ళీ వేరొక జనకాలంలో చెప్పండి. ఏమండి? నిత్య జీవం పొందడానికి, నీకు నూతన హృదయం ఇవ్వడానికి కూడా ఆయన వచ్చాడు. నీ పాపము హృదయం తీసివేసి, నీ రాయి రూపంలో ఉన్న నీ హృదయాన్ని తీసివేసి ఎలాంటి హృదయం ఇస్తాడంట ఆయన? ఎలాంటి హృదయం అండి? మాంసపు హృదయము. ఆ హృదయము ఎప్పుడైతే యేసు ప్రభు నీకు ఇస్తాడో, నువ్వు ఆయన ప్రణాళిక అనగా ఆయన నీతి నిబంధన ఆయన ప్రకారముగా నువ్వు జీవించిన ఎడల నీ జీవితం సమాప్తమయ్యే సమయంలో నువ్వు ఈ మాట చెప్పగలవు. ఏంటంటే సమాప్తమైనది. ఇట్ ఈస్ ఫినిష్డ్. ఐ హావ్ డన్ ఇట్. యేసు ప్రభు వారు ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు జీవించారండి? 43 33.5 సంవత్సరాలు జీవించారు. కరెక్టేనండి? రైట్. అయితే ఆ 33.5 సంవత్సరాలు యేసు ప్రభు అయితే ఎప్పుడైతే జీవించారో, హీ హ్యాడ్ ఫాలోడ్, ఆయన ప్రతి విషయాన్ని దేవుడు ఏ విధంగా అయితే ప్రణాళిక చేశారో దాన్ని ఆయన నెరవేర్చాడు.
ఎక్కడెల్లా ఆయన స్వస్థత చేయాలో అక్కడ స్వస్థతలు చేశాడు. ఎక్కడైతే కోపపడాలో అక్కడ కోపపడ్డాడు. ఎక్కడైతే దెయ్యాన్ని వెళ్ళగొట్టాలో అక్కడ ఆయన చేశాడు. ఎక్కడ కూడా యేసు ప్రభు వారు తండ్రి ఇచ్చిన ప్రణాళిక నుంచి ఆయన బయటికి వెళ్ళలేదు. అందుకని ఆయన ఈ ధైర్యంగా ఈ మాట చెప్పగలుగుతున్నాడు ఏంటంటే సమాప్తమైనది. కొన్ని వచనాలు మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనం మరియు 43వ వచనం చూద్దాం. ఆయన పనిని మనం చూద్దాం. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయం 17వ వచనము మరియు 18వ వచనం మరియు 43వ వచనం. ఆయన చేతికి ఇవ్వబడెను. ఆయన గ్రంథము విప్పగా ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై. బీదలకు ఆయనకి ఇచ్చిన పని ఏంటంటే బీదలకు సువార్తను ప్రకటించుటకై. ఆయన ఎవరు? తండ్రి నన్ను అభిషేకించి ఈ లోకములను 43వ వచనం 4వ అధ్యాయం 43వ వచనం. ఆయన నేను ఇతర పట్టణములలోను దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలెను. ఆయన పని ఏంటంటే దేవుని రాజ్యమును సువార్తను ఆయన ప్రకటించడానికి ఈ లోకంలో వచ్చాడు. ఇంకొక వచనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను 10:10. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చుచున్నాను. నేను ఆయన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. ఆయన ఉత్తరం రాలేదండి. మనం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుడిని నమ్మారు. ఎవరైనా కొత్త ఆ విశ్వాసం అంటే ఈ విషయాలు చెప్తారు. ఎందుకు నమ్మారు అంటే ఏదో స్వస్థత జరుగుతుందని నమ్మామండి. నో, యేసు ప్రభు నన్ను పాపముల నుంచి విడిపిస్తాడు కాబట్టి నేను నమ్ముతున్నాను. అది మనకు ఉండాలి. కానీ స్వస్థత వస్తుందని, లేకపోతే నాకు ఆశీర్వాదం వస్తుందని, లేకపోతే నాకు ఇల్లు లేదు నాకు ఇల్లు వస్తుందని, కారు లేకపోతే కారు వస్తుందని యేసు ప్రభు నమ్మడం తప్పు. నో, ఐ విల్ నెవర్ సేస్ దిస్. నువ్వు పాపంలో జీవిస్తున్నావు కాబట్టి పాపంలో నుండి నువ్వు ఎక్కడికి వస్తున్నావు? నిత్య జీవానికి వస్తున్నావు. అందుకని నువ్వు యేసుక్రీస్తుని నమ్మాలి తప్ప ఏదో ఆశయాలు. చాలా మంది ఇలా ప్రసంగాలు చేస్తున్నారు. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. నో, బైబిల్ ఎక్కడ కూడా చెప్పు. ఎవరెవర్ బైబిల్ సేస్ దిస్. నువ్వు పాపంలో జీవిస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? యేసు ప్రభు నమ్మిన తర్వాత నువ్వు నిత్య జీవానికి నువ్వు అందుకని ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే మన పేర్లు ఎక్కడైతే మన యేసు ప్రభుని అంగీకరిస్తామో మన పేర్లు ఎక్కడ రాయబడి ఉంటుందంట. దట్ ఈస్ ఇంపార్టెంట్. ఎలక్షన్ కార్డులో మనకు పేరు లేకపోతే మనం ఏమైపోతాం? అరే 1000 రూపాయలు తప్పైంది అనుకుంటాం కదా. ఆ పార్టీ ఇచ్చే 1000 రూపాయలు, ఈ పార్టీ ఇచ్చే 1000 రూపాయలు తప్పైంది అనుకుంటాం కదా. ఆధార్ కార్డు లేకపోతే గ్యాస్ సబ్సిడీ పోయింది అనుకుంటాం. బట్ అదే పేర్లు ఆ పుస్తకంలో రాయబడి ఉన్నదా? అక్కడ దాన్ని మనం ఆలోచించేయట్లేదు. ఓన్లీ ఇక్కడి గురించే మనం ఆలోచించేస్తాం. 7 సంవత్సరాలు బతుకుతామండి. 60, 60, 10 ఎక్కేసుకుందాం. ఇంకా పోనీ 70, ఇంకా 10 ఎక్కేసుకుందామా? 80 తర్వాత సరేలేండి మీ సంతోషకరం 90 వేసుకుందాం లేండి. బతుకుతారని నమ్మకం. 90 తర్వాత ఏంటి? ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళాల్సిందే. ఈ లోకం వదిలేసి వెళ్ళేటప్పుడు నువ్వు చెప్పగలవా? యేసు ప్రభు వారు చెప్తున్నారు సమాప్తమైనది. నాకు ఇచ్చిన పనిని నేను ముగించాను. నువ్వు చెప్పగలవా? ఆయన లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడండి? యోహాను సువార్త 3:16. తర్వాత ఏం చేశాడంట? అందుకని ఆయన కుమారుని ఈ లోకములకు పంపించాడు. నువ్వు నేను ఈ లోకంలో పుట్టాము, నువ్వు నేను ఈ లోకంలో జీవిస్తున్నాము అంటే క్రీస్తు కృపలో, క్రీస్తు ఆలోచనలో, క్రీస్తు ప్రకారములో మనకు ఒక ఉద్దేశము ఉన్నది. నువ్వు చేయాల్సిన ఒక ఉద్దేశము ఉన్నది, ఒక కార్యము ఉన్నది. ఆ కార్యమును నువ్వు చేస్తున్నామా? దట్స్ ఎ క్వశ్చన్. ఏంటి ఆ కార్యం? యేసు ప్రభు వారు 3 అంశాలు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆయన తనకిచ్చిన కార్యము చేశాడు. ఏంటి ఆ కార్యం అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం మనం చూద్దాం.
యోహాను సువార్త 1:29. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా ఆ. ఇదిగో లోకపు పాపమును మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల. ఈ లోకంలో ఎంతో మంది ఇప్పుడు మనం చూసినట్టయితే చాలా మంది బయటకు వెళ్తారు, తిరుగుతున్నారు, అక్కడిక్కడ చూస్తున్నారు. చాలా మంది బయట నుంచి మనం చూస్తున్నప్పుడు ఏంట్రా బాబు శుక్రవారం రోజున ఆరాధన చేస్తున్నారు అనేసి. అయితే యేసు క్రీస్తు వారు ఏ యోహాను చూసిన తర్వాత ఏమన్నాడంట, ఇదిగో లోకపు పాపమును మోసుకొని పోవచ్చున దేవుని గొర్రెపిల్ల అని అంటున్నాడు. నువ్వు నేను క్రైస్తవులను పిలువబడే నువ్వు నేను మనం బయటికి వెళ్తే ఎవరైనా మమ్మల్ని చూస్తే ఇదిగో క్రీస్తు బిడ్డ వస్తున్నాడని మనం చెప్పగలుగుతున్నామా? ఇదిగో ఈయనండి నిజమైన క్రైస్తవుడు. ఎప్పుడు చూసినా నవ్వుతున్నాడండి, ఎప్పుడు చూసినా ప్రేమతో మాట్లాడతాడండి, అసలు ఏమి అనుకోడండి, మనసులో ఏదున్నా క్లీన్గా ఉంటాడండి అని చెప్పగలుగుతున్నామా? ఇతరులను మనం చూస్తున్నాం, లోకంలో మనం చూస్తుంది. గుడ్ ఫ్రైడే వస్తున్నాం, ఈస్టర్ వస్తుంది, కొత్త బట్టలు వేసుకున్నాం, ఓ వెరీ గుడ్ ఫైన్. బట్ క్రీస్తును మనలో ఇతరులు చూస్తున్నారా? ఇదిగో నా కొరకు వస్తున్నాడంటే ఈయన ప్రార్థన చేయడానికి వస్తున్నాడని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? నా కొరకు వస్తున్నాడు, నాతో మాట్లాడడానికి వస్తున్నాడని ఎవరైనా చెప్పగలుగుతున్నారా మమ్మల్ని చూసి? అయితే యోహాను యేసు ప్రభువును చూసి ఇలా అన్నాడు, ఇదిగో లోక పాపమును మోయించిన గొర్రెపిల్ల. పర్పస్, దేవుడు పంపించిన ఆయన కుమారుని యొక్క కార్యము నెరవేర్చబడినది. మొట్టమొదటి. రెండోదిగా మనం చూసిన కదా ఆయన జీవించిన జీవితము విధేయతతో కలిగిన జీవితాన్ని ఆయన జీవించాడు. ఎట్టి పరిస్థితిలో కూడా ఆయన తన మాటను తను మార్చలేదు. కష్టమైనా సరే, నష్టమైనా సరే, ఈవెన్ సిలువలో ఉన్నప్పుడు కూడా తండ్రి కార్యమును ఆయన నెరవేరుస్తున్నాడు. ఆయన చెప్పుండొచ్చు కదా, ఈ బాధని తట్టుకోలేకపోతున్నాను తండ్రి, నాకొద్దు, నేను సరిపోను, నన్ను కింద దించేయి. ఎంతసేపు వేసుకోవడం చెప్పడం. మరణాల్లో ఉన్న వాళ్ళని లేపాడంట. సిలువలో వేసిన ఆయన, సిలువలో ఆయన వేస్తే ఆయన ఒక మాట చెప్తే అందరూ అక్కడ పడిపోరు కింద, అవునా కదా? బట్ తండ్రి నిబంధనను, తండ్రి ఒక నియమాలను ఆయన పాటించాడు. చాలా అందుకని ఆయన ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు, సమాప్తమైనది. ఎటువంటి నిబంధన నువ్వు నేను పాలిస్తున్నా, ఎటువంటి నియమాన్ని నువ్వు నేను పాలిస్తున్నా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. పౌలు మంచి మాటలు చెప్తున్నాడు అక్కడ. ఎటువంటి నిబంధనను పాలించాడు అంటే, ఫిలిప్పీ 2:8. కొంచెం గట్టిగా చదవండి అమ్మా. సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై, ఆ విధేయత నువ్వు నేను చూపిస్తున్నామా? చాలా ప్రాముఖ్యం. విధేయతతో కలిగిన జీవితాన్ని జీవించిన ఎడల దేవుడిని ఆశీర్వదిస్తాడు. యోసేపు చూస్తున్నాం, రాత్రి మనం చూసాం. యోసేపు గురించి మనం మాట్లాడుతున్నాం, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో, ఎట్టి పరిస్థితి అంటే మరణానికి దగ్గరగా ఉన్నారు, అయినప్పుడు కూడా వాళ్ళు వదులుకోలేదు, విధేయత చూపించారు. ఎస్ ఇట్ ఈస్ ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అది మన విధేయత. ఓ ఇంకేంటి కష్టకాలం వచ్చేసిందంటే దేవుడు ఉన్నాడా అసలు, ఉంటే నాకు ఇవి వస్తాయా అంటా కదా, దేవుడు ఉంటే నీ కష్టాలు నాకు వస్తాయండి. ఆ సమయానికి మనం ఏమవుతాం, తప్పించుకో, అక్కడ అవిధేయతలోకి వెళ్ళిపోతాం అనమాట. ఒక్కసారి చేస్తే ఉందిలే చలేగా కదా, బాగుంది దేగినే వాళ్ళ. అయితే విధేయత కలిగిన జీవితాన్ని జీవించారు. హల్లెలూయా. పడుకునే వాళ్ళ హల్లెలూయా. వెరీ గుడ్.
కొంతమంది నిద్రపోతారు కాబట్టి హల్లెలూయా చెప్పాల్సింది. ఎటువంటి జీవితాన్ని నువ్వు నేను జీవిస్తున్నావు? ఆయన ఒక ప్రణాళిక ఇచ్చాడు ఈ జీవితానికి. ఆ ప్రణాళికను తెలుసుకున్నావా? నువ్వు అడిగేవా ఏ రోజైనా, దేవుడా ఈ లోకంలో నేను పుట్టాను, ఇన్ని సంవత్సరాలు నేను జీవించాను, నీ చిత్తం ఏంటి? ఇదేనా? పెళ్లి చేసుకో, పుట్టావు, పెరుగుతున్నావు, తర్వాత చదివావు, పెళ్లి చేసుకున్నావు, పిల్లలు, వాళ్ళకి ఇల్లు, కారు, అది ఇది అయిపోయింది లైఫ్. మా మనవరాళ్ళు ఫినిష్ అంతేనా? వాట్ ఈస్ ఎండ్? నీ జీవితానికి ఏంటి ప్రణాళిక? యేసు ప్రభు ఒక ప్రణాళికతో ఆయన వచ్చాడు. ఆ ప్రణాళికను నెరవేర్చాడు. నీ జీవిత ప్రణాళిక ఏంటి? ఆ ప్రణాళికను నెరవేర్చడానికి విధేయత జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా లేదా? దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఏ పరిస్థితి అయినా సరే, ఎస్ నేను నమ్మిన దేవుడిని నేను వదలను. రాబోతున్న దినంలో నేను చెప్తున్నాను, రాబోతున్న దినంలో మనకి ఇది కూడా దొరకదండి. ఇట్స్ గోయింగ్ టు బి హార్డ్. బైబిల్ కూడా మన చేతిలో దొరకదు. ఫ్రీగా తీసుకెళ్తున్నాం కదా, సరే ఫ్రీ. మెట్రో చదవచ్చు, బస్సులో చదవచ్చు, ఎక్కడైనా చదవచ్చు. అఫ్కోర్స్ మనం చదవం అనుకోండి, చెప్తున్నాను అవునా. బట్ రోజులు వస్తాయి, ఇది కూడా మనకు దొరకదు. బట్ దానికి విధేయతగా నేను జీవిస్తున్నాను. ఎటువంటి జీవితాన్ని నువ్వు నేను జీవిస్తున్నాను? యేసు ప్రభువు వారు విధేయత జీవించాడు. ఈవెన్ టు ది డెత్ ఆఫ్ ది క్రాస్. సిలువపై ఆయన వేయడానికి కూడా ఆయన వెనకలేదు. విధేయత చూపించాడు. తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. చాలా తండ్రి చిత్తాన్ని నువ్వు నేను నెరవేరుస్తున్నాము. మూడవ అంశము, ఆయన సిలువపై ఉండడానికి కూడా తన్ను తాను తన ప్రాణాలనే అర్పించేశాడు. అందుకని ఆయన అడుగుతున్నాడు, ఇదిగో సమాప్తమైనది. ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. ఇట్స్ వెరీ కాన్ఫిడెన్స్. అటువంటి కాన్ఫిడెన్స్, అటువంటి ఆత్మవిశ్వాసం నీకు నాకు ఉన్నదా? మనం చెప్పగలుగుతున్నామా? సమాప్తమైనది. అందుకని పౌలు అంటాడు, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-8 వచనాలు చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6-8 వచనం చూద్దాం. మంచి పోరాటము. పౌలు కూడా ఇక్కడ ఏమన్నాడంటే, నేను మంచి పోరాటమును నేను పోరాడి తిని విశ్వాసమును నేను ఏం చేశానంట? నేను కాపాడుతున్నాను. ఎట్టి పరిస్థితిలో కూడా నేను విశ్వాసమును పోగొట్టుకోలేదు. ఎటువంటి పరిస్థితి వస్తుందంటే, రాబోతున్న సమయంలో పనికి వెళ్ళాలంటే నువ్వు క్రైస్తవుడు, నీకు పని దొరకదండి. అప్పుడు నువ్వు చెప్పాల్సింది క్రైస్తవుడి కాదు అనే సమయం వస్తుందేమో. బట్ విశ్వాసమును పోగొట్టుకోవచ్చు. నో, యు షుడ్ సే yes I am a Christian. అంతే, నేను క్రైస్తవుని, యేసు ప్రభువుని వెంబడిస్తాను అని చెప్పే ధైర్యం నీకు నాకు ఉన్నదా? రీసెంట్గా లాస్ట్ వీక్ మనం చూసాం, ఉత్తరప్రదేశ్లో ఒక చర్చ్ అక్కడ మీటింగ్ జరుగుతుంటే దాన్ని అక్కడ వెళ్ళి కొంతమంది వెళ్ళి దాన్ని ప్రాబ్లమేటిక్ చేశారు, ప్రాబ్లమ్స్ చేశారు. బట్ అటువంటి పరిస్థితి నాకు నీకు వచ్చిన ఎడల నువ్వు విశ్వాసంలో ధైర్యంగా నుంచుంటావా? ఈ రోజే చివరి రోజు నీ జీవితానికి అయితే నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావా? ఎస్, విశ్వాసంలో నేను నిలబడ్డాను, నా పోరాటం నేను పోరాడాను. పౌలు ధైర్యంగా చెప్తున్నాడు ఈ మాటని. అందుకని తిమోతికి చెప్తున్నాడు. ఇంకొకసారి ఆ వాక్యాన్ని మనం చదువుదాం. మంచి పోరాటమును నేను పోరాడి తిని నా పరమును విశ్వాసమును నేను కాపాడుకుంటుని ఇక మీదట ధైర్యంగా చెప్తున్నాడు, ఇక మీదట నేను పరలోకానికి వెళితే నాకు ఏముంది? అక్కడ నీతి కిరీటము నాకు ఉన్నది. అటువంటి ధైర్యము నీకు నాకు ఉన్నదా? యేసు ప్రభువు వారు చెప్తున్నారు, నేను చేశాను, నేను విధేయత చూపించాను, నేను కష్టపడ్డాను, నాకు ఇక్కడ దేవుడి చిత్తాన్ని నేను నెరవేర్చాను. పౌలు కూడా అంటున్నాడు, నీతి పోరాటం, నేను విశ్వాసంలో ఉన్నాను, నేను ఎక్కడికి వెళ్తే నాకు నీతి కిరీటము ఖచ్చితంగా నాకు నువ్వు నేను చెప్పగలమా? దట్స్ ద క్వశ్చన్.
ఈ లోకాన్ని నేను విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు సమాప్తమైనది. ప్రభువా, నువ్వు ఇచ్చిన ప్రణాళిక, నువ్వు ఇచ్చిన పర్పస్, నువ్వు ఇచ్చిన ఒక ఎయిమ్, ఒక గోల్ని నేను ఫుల్ఫిల్ చేశాను, నేను పూర్ణంగా చేశాను, దాని పనిని నేను ముగించాను అని నేను చెప్పగలమా? ఏంటి మనం చేయాల్సిన పని? ఆ పనిని మనం చివరిగా చూద్దాం. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11వ వచనం. ప్రతి వాని మోకాలు యేసు వంగునట్లు యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు ప్రతి నామముల కన్నా పైనామము అని తెలుసుకొని ఈ పని చేయాల్సింది ఎవరండి? అయ్యగారు కాదండి. అయ్యగారి పని కదా ఇది, నా పని కాదు. నేను రావడం ఏంటంటే చర్చిలో కూర్చోవడం, దశ భాగం ఇవ్వడం, కానుకలు ఇవ్వడం, అయ్యగారు అది ఇది ఇస్తే బలారం వేసి తీసుకోవడం, అయిపోయిందండి నా పని. అంతేనండి. ఎవరి పని? ప్రతి నాలుక, అనగా లోకంలో జీవిస్తున్న ప్రతి నాలుక యేసు క్రీస్తు ప్రభు అని తెలుసుకోవాలి అనినట్లయితే అది ఎవరి పని? చెప్పాల్సిన పని నీ పని, అది నా పని. అయ్యగారి పని మాత్రమే కాదు, యువర్ జాబ్ అండ్ మై జాబ్. చాలా ప్రాముఖ్యం. అది కనుక మనం చేసినట్లయితే నీకేంటి, మరణానికి నేను దగ్గరలో ఉన్నాను అనే స్థితి నీకు వచ్చినప్పుడు, ఇదిగో దేవా సమాప్తమైనది యేసు ప్రభు వారు ఎలాగైతే ధైర్యంగా చెప్పారో అటువంటి ధైర్యంతో నువ్వు నేను చెప్పగలను. అటువంటి ధైర్యంలో దేవుడు నీకు నాకు దయచేయాలని మనం ఆశగా కోరుకున్నాం. దేవుడి వాక్యం దీవించుగాక.